వాక్యం చెప్పే సమయానికి వెళ్తే సరిపోద్దని అనుకుంటున్నారు తప్ప, చెప్పబడుతున్న దేవుని వాక్యం మన ఆత్మలను రక్షించేది, మనం వాక్యంలో స్థిరపరిచేది, బలపరిచేది. ఆ వాక్యం విని మన ఆధ్యాత్మికంగా ఎదుగుదల చెందాలి అని ఎంతమంది కూర్చున్నారు ఇక్కడ? వాక్యాన్ని విలువనిచ్చేవారుగా ఉన్నామా? మనల్ని మనం ప్రశ్నించుకోవాలండి. శారీరకంగా ఎదుగుదల గురించి మనం మాట్లాడుతున్నప్పుడు మన పిల్లలు ఎదుగుదల కాకపోతే మనలో ఎంతో కుమిలిపోతూ ఉంటాం. తగిన సమయానికి ఆ బిడ్డ ఎదుగుతులేదనుకో, డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళండి, మా పాప బరువు పెరుగుతులేదండి, మా పాప ఎన్నాళ్ళు చూసినా 20 కేజీలో ఉంటుంది, 15 కేజీలో ఉంటుందని ప్రతి డాక్టర్ దగ్గరికి తిప్పుతావు. ఓకే, మంచిది. మరి యేసుక్రీస్తుని గురించి చూసినప్పుడు ఆయన మనుషుల దయను దేవుని దయను వర్ధిల్లుచున్నట్లు బిడ్డకు కూడా దేవుని వాక్యంలో చిన్ననాటి నుండి ఎదిగించవలసిన బాధ్యత ఇశ్రాయేలీయులకు ధర్మశాస్త్రాన్ని ఇస్తూ దేవుడు వాళ్ళని చిన్ననాటి నుండి ఎలా పెంచమన్నాడో మనం ద్వితీయోపదేశకాండం 6 అధ్యాయాలు మనం చూసినప్పుడు, వారు త్రోవను నడిచినప్పుడు, పడుకుంటున్నప్పుడు వారికి దేవుని యొక్క వాక్యాన్ని నేర్పించి, చిన్ననాటి నుండి దేవుని వాక్యాన్ని ఉగ్గుపాలతో వాళ్ళకి నేర్పించాలని ఎందుకు చెప్పాడంటే, వారి ఎదుగుదలలో దేవుని వాక్యం వారు అంటి పెట్టుకుని ఉండాలి.